చేసే నీచ నికృష్టమైన పనులను ఆ దేశ మీడియా, ప్రభుత్వం, ఆర్మీ బయటకు రాకుండా తొక్కిపెడతాయి. కానీ ఉగ్రదేశం పాపాలను ప్రపంచానికి వెల్లడించడానికి ఒకడు ఉన్నాడు. అతడు నిజాలను నిక్కచ్చిగా మాట్లాడతాడు. పాకిస్తాన్ను ఇండియా ఓడించిందని తేల్చి చెబుతాడు. అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ 3 దశాబ్దాలుగా చేస్తుందంటాడు. యుద్ధాలను సృష్టించేది అమెరికా అని బాంబులు పేలుస్తాడు. ఇంతకు ఎవరా మిస్టర్ ట్రూత్? తాజాగా ఎలాంటి ట్రూత్ బాంబును పేల్చాడు? లోకల్ మీడియాలో భారత్పై విమర్శలు గుప్పించే అతగాడు అంతర్జాతీయ మీడియా ఎదుట ఎందుకు పాకిస్తాన్ గురించి నిజాలు మాట్లాడతాడు? లెట్స్ వాచ్. అమెరికాపై ఖ్వాజా ఆసిఫ్ పేల్చిన బాంబు ఏంటి? అమెరికా కూడు తిని ఆ దేశంపైనే ఆసిఫ్ విమర్శలేంటి? మిస్టర్ ట్రూత్ వ్యాఖ్యలు డైవర్షన్ పాలిటిక్స్కేనా? కానీ పాకిస్తానీల విషయంలో అలా కాదు. అక్కడ పుట్టుక, చావు, పన్నులతో పాటు ఖ్వాజా ఆసిఫ్ అనే మరో అంశం కూడా ఉంది. ఈ ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ మంత్రి. ఇతడికి నోటి దూల మామూలుగా ఉండదు. మరి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక బాంబు పేలుస్తున్నాడు. దౌత్యపరమైన భూకంపాన్ని సృష్టిస్తున్నాడు. తాజాగా ఇతగాడు మరో బాంబుని పేల్చాడు. ఈసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ఖ్వాజా ఆసిఫ్ వేసేశాడు. తాజాగా వాషింగ్టన్కు చెందిన మిలిటరీ కాంప్లెక్స్ను పాకిస్తాన్ రక్షణ మంత్రి టార్గెట్ చేశాడు. సోషల్ మీడియాలో ఆసిఫ్కు సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను బట్టి చూస్తే ఖ్వాజా ఆసిఫ్ సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతడు యుద్ధాలు, సంఘర్షణ గురించి మాట్లాడుతున్నాడు. బహుశా మైక్ లేదని పాక్ రక్షణ శాఖ మంత్రి భావించాడో ఏమో. బహుశా అమెరికా బాంబు దాడులు చేసి ఉండొచ్చు. కానీ ఖ్వాజా ఆసిఫ్ మాత్రం నిజాల బాంబులను పేల్చేశాడు. అతడు బయటపెట్టిన నిజాలు ఏమిటంటే సంఘర్షణను అమెరికానే సృష్టిస్తుందని ఖ్వాజా ఆసిఫ్ క్లారిటీగా చెప్పాడు. ఎందుకు అంటే వాణిజ్యానికి అది మంచిది కాబట్టేనని తెలిపాడు. అమెరికా మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని తయారు చేస్తోంది. యుద్ధం అనేది ఆయా సంస్థల ఆదాయ వ్యూహంలో భాగం మాత్రమేనని పాక్ రక్షణ మంత్రి స్పష్టం చేశాడు. వాస్తవానికి అత్యంత దారుణమైన, ఘోరమైన నిజం ఇది. అక్కడితో ఖ్వాజా ఆసిఫ్ ఆగిపోలేదు. యుద్ధంలో 2 వైపులా అమెరికా గేమ్ ఆడుతుంది అన్నాడు. సంపన్న దేశాలైన సిరియా, లిబియాన్లను దివాలా దేశాలుగా అమెరికా మార్చిందన్నాడు. తమ సొంత ఆయుధ పరిశ్రమల మేలు కోసం అగ్రదేశం ఎంతకైనా దిగజారుతుందని ఖ్వాజా తెలిపాడు. సో వాషింగ్టన్కు యుద్ధం అనేది ఆందోళనకరమైన విషయం ఏమాత్రం కాదని, అదొక వ్యాపారంగానే చూస్తుందని ఖ్వాజా క్లారిటీ ఇచ్చాడు. Everywhere in the world, Americans have been doing it for last maybe 100 years. They generate wars. उन्होंने तकरीबन 260 जंगें लड़ी हैं अब तक अमेरिका ने. चाइना ने 3 लड़ी हैं. They still make money. But वहाँ पे मिलिट्री इंडस्ट्रियल कॉम्प्लेक्स है. It's an established industry जो मेरे ख्याल उनकी GDP का मेजर पोर्शन है. उसके लिए उनको जंगें करनी पड़ती हैं. कभी इसको लड़ा दिया, कभी किसी और को लड़ा दिया, और फिर जो है उस लड़ाई में कमा के पैसे घर चले गए. यही अफ़गानिस्तान में उन्होंने किया है, यही उन्होंने सीरिया में, इजिप्ट में, लीबिया में. These countries who were really rich, very rich countries, they are bankrupt now. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అమెరికాను విమర్శించడం ఇదేమీ ఫస్టేమీ కాదు. గతంలో కూడా లైవ్లోని అగ్రదేశాన్ని దూషించాడు. అమెరికా కోసం 3 దశాబ్దాలుగా పాకిస్తాన్ డర్టీ పనులు చేస్తుందని తెలిపాడు. బ్రిటన్తో సహా పశ్చిమ దేశాల కోసం తమ దేశం నీచమైన పనులు చేస్తుందని స్వయంగా రక్షణ మంత్రి అంగీకరించాడు. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. అయితే ఖ్వాజా ఆసిఫ్ ఎందుకు ఇలాంటి బాంబులు పేలుస్తున్నాడు? దీనికి 2 పాజిబుల్ అయ్యే వివరణలు ఉన్నాయి. మొదటి వివరణ ఏమిటంటే ఖ్వాజా ఆసిఫ్ సొంత దేశాన్ని వంచిస్తున్నాడు. ఓ రోగులా మాట్లాడుతున్నాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే స్పై థ్రిల్లర్ సినిమాలోని హీరో ఉన్నట్టుండి తన తప్పును తెలుసుకుని చివరికి నిజాలు చెప్పే న్యాయం చేస్తాడు. ఇప్పుడు ఖ్వాజా ఆసిఫ్ తీరు కూడా అలాగే కనిపిస్తుంది. బహుశా ఆసిఫ్ నడి వయసులో ఎదుర్కొన్న సంక్షోభాలే అతడి వ్యాఖ్యలకు కారణం కావచ్చు. లేదంటే ఎప్పటిలాగే అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికి అప్పుడప్పుడు పాకిస్తాన్ నాయకులు ఇలాంటి కామెంట్లు చేస్తారు. అదే సంప్రదాయాన్ని ఆసిఫ్ పాటిస్తున్నాడా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ మీడియాలో అతడు చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి వార్తలు కనిపించడం లేదు. ఆసిఫ్ సాదాసీదా వ్యక్తి ఏమాత్రం కాదు. అతడు పాకిస్తాన్ రక్షణ మంత్రి. ఇటీవలే భారత్తో జరిగిన సంఘర్షణలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. బహుశా భారత దాడులతో కలిగిన నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఆడుతున్న కొత్త డ్రామా కావచ్చు. అమెరికాపై విమర్శలు గుప్పిస్తే అంతర్జాతీయ మీడియా దృష్టి మళ్లుతోంది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. యుద్ధాలతో అమెరికా లాభాలను పొందుతుందని ఆసిఫ్ ఆరోపించాడు. అసలు విషయం ఏమిటంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి సరిగ్గానే మాట్లాడాడు.
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే అమెరికా మిలిటరీ సహకారంతో నిర్మించిన స్టేజ్పై నిలబడి పాకిస్తాన్ మంత్రి అగ్రదేశం తీరును విమర్శిస్తున్నాడు. గత 2 దశాబ్దాల కాలంలో సహాయం కింద పాకిస్తాన్కు అమెరికా ఏకంగా $3,200 కోట్ల అందించింది. మన కరెన్సీలో అయితే 2,73,000 కోట్ల రూపాయలు. అదే పాకిస్తాన్ కరెన్సీలో అయితే 9 లక్షల కోట్ల రూపాయలను సాయం కింద అగ్రదేశం ఇస్లామాబాద్కు అందించింది. పాకిస్తాన్లోని F-16 యుద్ధ విమానాలకు విడిభాగాలను అందిస్తున్న అదే అమెరికాను ఆసిఫ్ విమర్శిస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక అద్భుతమైన కామెడీ. ఇదే సమయంలో పాకిస్తాన్ తన రక్షణ బడ్జెట్ను భారీగా పెంచేసింది. గత బడ్జెట్తో పోలిస్తే ఏకంగా 18% ఈసారి పెంచేస్తుంది. ఆ దేశ బడ్జెట్ ఇప్పుడు 2.5 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయలకు పెరిగింది. ఒకసారి ఊహించండి, ఆ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఇప్పుడు పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 38% చేరుకుంది. పేదరికం దారుణంగా పెరుగుతోంది. ఆ దేశం వద్ద ఉన్న డాలర్ల నిల్వ 300 కోట్లకు పడిపోయింది. అయినా సరే ఆ దేశం ఇప్పటికీ మిలిటరీపై భారీగానే వెచ్చిస్తోంది. ఏ యుద్ధంలోనూ విజయం సాధించని ఆ మిలిటరీ కోసమే భారీగా నిధులను కేటాయిస్తోంది. ప్రజల్లో ఏ మిలిటరీపై విశ్వాసం సన్నగిలుతుందో దానికోసమే పాకిస్తాన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. తన దారుణమైన విధానాలను పాకిస్తాన్ ప్రపంచానికి ఎలా వివరిస్తుంది? సొంత ప్రజలకు ఏమని చెబుతోంది? ఈ వివరాలను చెప్పేందుకే ఖ్వాజా ఆసిఫ్ ఉన్నాడు. పాకిస్తాన్ బయటకు వెల్లడించిన నిజాలను ఆ దేశ రక్షణ మంత్రి ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. సాధారణంగా ప్రతి దేశానికి ఓ రక్షణ మంత్రి ఉంటాడు. వారందరూ వేరు, ఖ్వాజా ఆసిఫ్ వేరు. ఇతను పార్టీఎం స్టాండప్ కమెడియన్ గాను, పార్టీఎం ఆందోళనలు సృష్టించే వ్యక్తిగాను, పూర్తిస్థాయి నిజాయితీపరుడుగాను కనిపిస్తున్నాడు. దివాలా తీసిన దేశం రక్షణ బడ్జెట్కు భారీ కేటాయింపులు, ఏ యుద్ధంలోనూ గెలవని మిలిటరీ, సూపర్ పవర్గా చెప్పుకోవడం, అమెరికా విమానాల్లో ప్రయాణిస్తూ అగ్రదేశాన్ని దూషించే వారిని ఏమనాలి? సింపుల్గా పాకిస్తానీలు అనొచ్చు. పాకిస్తాన్ గురించి ఎవరికి తెలియని నిజాలను బయటపెట్టే వ్యక్తిని ఏమంటారు అంటే ఖ్వాజా ఆసిఫ్ అంటారు. ఆసిఫ్ తీరు పూర్తిగా ఆందోళనకరంగా, అయోమయంగా అనిపించవచ్చు. కానీ ఆ దేశంలో వాస్తవికత అనేది ఎవరిష్టం వారిదే. సో పాకిస్తాన్ రక్షణ మంత్రిగా ఖ్వాజా ఆసిఫ్ సరైన వ్యక్తేనని చెప్పొచ్చు.